ప్రత్యేక తెలంగాణ మొక్కు తీర్చుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం తిరుమల చేరుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లిన కేసీఆర్కు రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తిరుమల కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఘన స్వాగతం లభించింది. రాత్రికి కొండపైనే బస చేయనున్న కేసీఆర్ రేపు ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకుని తెలంగాణ మొక్కులు సమర్పిస్తారు. ఒక్క నిమిషం రెండు రోజుల తిరుమల పర్యటనకు వెళ్లిన కేసీఆర్కు ఘన స్వాగతం లభించింది. కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ సహా పలువురు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లిన కేసీఆర్కు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, జేఈఓ సహా పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిథి గృహంలో తీతిదే అధికారులతో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు. అవునులే చెట్టు మీద రాత్రికి అక్కడే బస చేయనున్న కేసీఆర్ రేపు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. బంగారు సాలిగ్రామహారం, పేటల కంటెను సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. అనంతరం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకుని ముక్కు పొడుకును సమర్పిస్తారు. తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. తెలంగాణ సభాపతి మధుసూదనాచారి, మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, పద్మారావు, పోచారం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కూడా ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు. రేపు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేసీఆర్తో పాటుగా స్వామివారిని దర్శించుకుంటారు.